జేటీవీ తెలుగు న్యూస్ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం. మా ఛానల్ను మొట్టమొదటిసారిగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ప్రోత్సాహం మాకెంతైనా ఉత్సాహాన్ని ఇస్తుంది. సేకరించిన సమాచారాన్ని మార్పు లేకుండా చూపించడం మా ప్రత్యేకత. ధన్యవాదములు. వివరాల్లోకి వెళ్తే, నెల్లూరు జిల్లా కావలి పట్టణం ముసునూరులోని టీడీపీ కార్యాలయంలో టీడీపీ నాయకులు సోమవారం విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. మొన్నటి దినము కావలి మాజీ శాసనసభ్యులు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ఇటీవల నూతనంగా కావలి తహసీల్దార్ కార్యాలయం సమీపంలో ఏర్పాటు చేసిన 100 అడుగుల ఎత్తులో జెండా గ్యాలరీ ప్రాంగణాన్ని సందర్శించారు. ఆ సందర్భంగా మాజీ శాసనసభ్యులు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి పలు అంశాలపై మాట్లాడారు. అందుకు కౌంటర్గా టీడీపీ నాయకులు పట్టణాధ్యక్షులు గుత్తికొండ కిషోర్, రాష్ట్ర నాయకులు మలిశెట్టి వెంకటేశ్వర్లు, పట్టణ టీడీపీ ప్రధాన కార్యదర్శి జ్యోతి బాబురావు, దేవ, జిల్లా నాయకులు మన్నవ రవిచంద్ర తదితరులు ఈ సందర్భంగా మాట్లాడారు. సామాన్య ప్రజలు వారు కాయ కష్టం చేసుకొని నెల నెల డబ్బులు కూడబెట్టుకొని మేము ఇక్కడ లేఅవుట్లో ఫ్లాట్ కొనుక్కొని రేపు పొద్దున పిల్ల భవిష్యత్తు కోసం, పిల్లవాడి యొక్క చదువు కోసం అవి వాడు దాచిపెట్టుకుందాం, రేట్లు పెరుగుతాయనే ఉద్దేశంతో వారు కొనుక్కుంటే ఈ రోజున అవి ప్రభుత్వ భూముల కింద సర్వేలో తెలుస్తున్నాయి. అదేవిధంగా పైలాన్ను మీరు దర్శించినప్పుడు పైలాన్ యొక్క ఆవశ్యకత కావలి విద్యార్థి లోకానికి, కావలి పట్టణ ప్రజలకి 1952 నుంచి ఈనాటి వరకు ఉన్నటువంటి స్థానిక శాసనసభ్యులందరి యొక్క ఫోటోలు, వారు ఏ కాలంలో ఎంతకాలం పనిచేసి ఉన్నారు, ఆ వరుస క్రమంలో ఎమ్మెల్యేలు శాసనసభ్యుల ఫోటోలు పెట్టడం జరిగింది. అదేవిధంగా జాతీయ నాయకులు తెలుగు వారి యొక్క ప్రాముఖ్యతను గుర్తించి వారి ఫోటోలు పెట్టడం జరిగింది. ఇంకా ఫోటోలు పెట్టాలి అని మీరు భావించిన ఎడల ఇంకా ప్లేస్ ఉన్నట్టే మేము పెట్టుండేవాళ్ళం. కానీ అక్కడ ఉన్నటువంటి తక్కువ స్థలం, ఆ స్థలంలో తెలుగు వారు గుర్తించుకునే విధంగా మన కావలి పట్టణ ప్రజలకి ఐ లవ్ కావలి అనే ఒక నినాదంతో కావలి మీద ప్రేమ పెంచుకోండి అని గౌరవనీయ మా శాసనసభ్యులు దమ్మాటి వెంకటకృష్ణారెడ్డి గారు వారి యొక్క స్వంత నిధులతో, గవర్నమెంట్ నిధులు కాదు, సొంత నిధులతో ఆ కార్యక్రమాన్ని చేసి మున్సిపాలిటీకి అప్పచెప్పడం జరిగింది. అందరికీ నమస్కారం. టైం చెప్పారు, కరెక్ట్గా మాట్లాడే ఇబ్బంది లేదు. అన్నటి రోజున కావలి మాజీ శాసనసభ్యులు 10 సంవత్సరాలు కావలిని మరి ఎమ్మెల్యేగా పనిచేసినటువంటి వ్యక్తి మొన్నటి రోజు కావలి వచ్చి కొత్తగా నూతనంగా ఆరంభం ప్రారంభించినటువంటి కొత్త శాసనసభ్యుడు ఏర్పాటు చేసినటువంటి ఐకానిక్ ఒక 100 అడుగుల జెండాని సందర్శించి ప్రశంసించడం జరిగింది. ప్రశంసతో మొదలుపెట్టి విమర్శలతో ముగించాడు ఆయన. జాతీయ జెండా ఎందుకు, పైలానే ఉన్నారు కదా ఇక్కడ అంటాడు. పైలాను ఉండిస్తే కదా స్వామి, నువ్వు పైలాను కట్టిన కొద్ది రోజులకే నీ మనుషులను పెట్టి మరి దాన్ని ధ్వంసం చేపిస్తుంది. ఆ రోజు సీసీ కెమెరాలన్నీ ఆపేస్తుంది. ఆ రోజు సాక్షి ఛానల్కి సంబంధించినటువంటి కేసు ఆయన నేతృత్వంలో మొత్తం పైలాన్ని ధ్వంసం చేసే సంగతి నీ నేతృత్వంలో జరిగే. అక్కడేదో క్లబ్ కట్టాలని ప్రెస్కి సీక్రెట్గా నీ ఫోటోలు వేసి ఫ్లెక్స్లు కట్టి పూజలు చేసి టెంకాయలు కొట్టింది నువ్వు కదా. మరి నువ్వే పడగొట్టి పైలాన్ని మళ్ళీ ఈయన కట్టాలా? పడగొట్టించింది నువ్వు. పైలాన్ని మళ్ళీ కృష్ణారెడ్డి గారు కట్టాలి, ఎమ్మెల్యే గారు కట్టాలని చెప్తా ఉన్నాం. పైలాన్ని ఎక్కడ కట్టాలి, ఎప్పుడు కట్టాలంటే మేము నిర్ణయించుకొని ఉన్నాం. పైలాన్ని కడతాం. పైలాన్ని కట్టిన రోజున మళ్ళీ దాన్ని కూడా సందర్శించుకుందానికి నువ్వే వచ్చి అబ్బా మంచి ప్లేస్లో కట్టాలని నువ్వే చెప్తావు. దాని గురించి అభ్యంతరమే లేదు. అయితే నువ్వు నీ ముఖం చూస్తూ ఉంటే అంత ఇరిటేషన్లో మ్యూటేషన్ కనిపిస్తూ ఉంది నాకు. ఎందుకు ముఖం అంతా చిట్టు ఆడిపోతూ 2 నెలలు టైం కాలేదు. కావలి ప్రజలు కర్రు కాల్చి వాత పెట్టి 31,000 ఓట్లతో నిన్ను ఓడిస్తే ఆడికొచ్చి ఎందుకు నువ్వు అంతలా ఇరిటేట్ అవుతున్నావో నాకైతే అర్థం కాదు.
ఆ రోడ్డు వేయలేదంటావు, ఈ రోడ్డు వేయలేదంటావు. నీ ఇంటి ముందు రోడ్డుకి దిక్కు లేకపోతే రోడ్ల గురించి కూడా నన్ను పందిలాగా ట్రోల్ చేస్తే సిగ్గుందా నీకు అని అడుగుతా ఉన్నా. ఈరోజు 1వ తారీఖు శంకుస్థాపన చేస్తామన్నారు మా ఎమ్మెల్యే. నువ్వు రా, నీకు దమ్ముంటే వచ్చి చూడు, ఆ కార్యక్రమాలు సందర్శించు. మళ్ళీ మా ఎమ్మెల్యే గారిని పొగుడు. ఒకవేళ కంకర బాగలేదు, ఇసుక బాగలేదు, సిమెంట్ బాగలేదు చెప్పిన చెప్పు ఇబ్బందిలే. కానీ అభివృద్ధి కార్యక్రమాలు చేయకుండా అభివృద్ధి చేసేవాళ్ళని విమర్శించడం చాలా తప్పు. ఇంకోటి కూడా చెప్తా ఉన్నా, ఈరోజు 123 ఎకరాలు మరి అన్యాక్రాంతమైంది. గవర్నమెంట్ భూములు, శ్మశానాలు, కోరంబోకులు, కాలువలు, కుంటలు అని చెప్తా ఉన్నాం. అది మేము చెప్పింది కాదు, అది ప్రభుత్వంలో ఇచ్చినటువంటి లెక్క. ఆ లెక్కని మా వాళ్ళు ఇప్పుడు నీ వాట్సాప్ కూడా పెట్టారు. నేను ఒకటి చెప్తున్నా దీంట్లో. సరే, ఈ లేఅవుట్ కంటే ఇది కమిషన్ పాత్ర అనుకుందాం, లేకపోతే స్లీపింగ్ క్వార్టర్ అనుకుందాం. ఒరిజినల్ లేఅవుట్ ఓనర్దారులు వచ్చి మా లేఅవుట్లో ఎటువంటి గవర్నమెంట్ భూమి లేదయా, ఛాలెంజ్ తగ్గమాట కృష్ణారెడ్డి గారు 2 తెలుగుదేశం పార్టీ వాళ్ళు 2 ఏ తమ్మున్న మగోడైనా వచ్చి ప్రెస్ మీట్ పెట్టుకోండి. కేశవనాయుడా, లేకపోతే ఆయన మురళీరెడ్డా, లేకపోతే సుకుమార్ రెడ్డా, లేకపోతే ఇంకొక ఆయన ఎవరైనా కానీ, ఆయన కాటా శ్రీనివాస రెడ్డా, మరొక రెడ్డా, ఎవడైనా కానీ ఈ లేఅవుట్ వేసినోడు ఎవడైనా ముందుకొచ్చి నా లేఅవుట్లో సెంటు భూమి కూడా అసైన్మెంట్ లేదని ధైర్యం దమ్ము ఎవరికైనా సవాల్, మీకు ఎవరికైనా దమ్ము ఉంటే మీ ఎమ్మెల్యే తరపున కానీ మీ తరపున కానీ వచ్చి మీరు ఎవరైనా ప్రెస్ మీట్ పెట్టండి. అలాగే కృష్ణారెడ్డి గారు లేఅవుట్లు వేసారు, ఇంకోటి వేసారు, ఆయన్ని కూడా అందరిని తీసుకోవాలి, అన్ని లేఅవుట్లు దాంట్లో కలపాలా అంటున్నారు. అయ్యో చెప్పండి, కృష్ణారెడ్డి గారు నిజంగా లేఅవుట్లు వేసి ఆ లేఅవుట్లో నిజంగా గవర్నమెంట్ భూమి ఉండుంటే దాన్ని చెప్పండి. 73 ఎకరాల్లో కొనుగోలు అమ్మించిన మీడియేటర్ బ్రోకర్ నువ్వే. దీన్ని అమ్మింది శివకుమార్ రెడ్డి తదితరులు. మరి ఆ 73 ఎకరాలు అమ్మింది మీరే. ఇంతవరకు దాంట్లో లేఅవుట్ ఇలా దాంట్లో ఆయన ఏం కడతాడో, ఏ నామ్స్తో చేస్తాడో. లేఅవుట్ వేసిన రోజున గవర్నమెంట్ నామ్స్తోనే చేసే శాసనసభ్యుడు, ఆ శాసనసభ్యుడు కానీ ఇలాగా కమిషన్లో కక్కుర్తిపడి ఎవరు ఏ లేఅవుట్ వేసుకుంటారంట. అన్యాక్రాంతంగా దోపిడీ చేసి, దౌర్జన్యం చేసి, పొలాలు అన్నవాడిని భయపెట్టి విన్నాం. మాది అంబేద్కర్ నగర్ ఎస్సీ కాలనీ, మా ఎస్సీలు కూడా ఆ ప్రాంతంలో వచ్చి ధైర్యంగా దౌర్జన్యం చేసి మొత్తం పొలాలు ఇచ్చేదాకా వాళ్ళు పోయేదానికి బాటలు లేకుండా మట్టిదాన్ని చేసి, ఇప్పుడు నీ పుణ్యానికి, నీ సుబ్బారెడ్డి పుణ్యానికి ఇప్పుడు కూడా రోడ్ సైడ్ పొలం నీళ్ళదని ఆపుకొని ఉంటే ఆ పక్కనే పెట్టుకుని ఆ పొలం గుడ్డ కొట్టుకొని అల్లాడుతూ ఉన్నారు. ఇప్పుడు తీసిన గుంటలే కాదు నాయన, అధికారులు ఎవరో మా దగ్గరికి అని వస్తే మేము చాలా చూపిస్తాం. ఇప్పుడు చివరి వెనక 7 అడుగుల కాలువ ఉంది, ఆ కాలువను ఇంకా తీరా. ఆ కాలువని సుకుమార్ రెడ్డి, కేశవనాయుడు ఇద్దరు కలిసి శీర్షకం పంచుకున్నారు. కాలువని పంచుకొని ఇద్దరు కలిసి రోడ్డుగా పెట్టుకున్నారు. రమ్మను ఏమన్నా దమ్మున్నవాడిని, ఆ సుకుమార్ రెడ్డి, కేశవనాయుడిని రమ్మను, నేను చూపిస్తా. నీకు సిగ్గు లేకుండా అవినీతికి వంతు పడుతూ మరి నువ్వు ఎట్లా మాట్లాడుతా ఉన్నావు మాకు అర్థం కావట్లా. ఇదేదో రిపేర్ చేశాడు అంటాడు, ఏదో ముసలి కాడించి ఇదంతా రిపేర్. నువ్వేమే గడ్డి బీగుతున్నావు 10 ఏళ్ళల్లో. ఆ రిపేర్ ఏదో నువ్వు చెప్పకుండా 10 ఏళ్ళు ఎమ్మెల్యేవి గడ్డి బీగుతున్నావా? నువ్వు చెప్పలేక చేసినటువంటి పడి ఏడ్చే సంస్కారం నీకు ఎవరు ఇచ్చారు? అదేమంటే నేను కావలు పెట్టని, కావలండి, నేను అది చేశాను, ఇది చేశాను అని చెప్పి నీ వంద మాగాదులు పెట్టుకొని అక్కడికి వచ్చి నువ్వు చేసిన తప్పుకి చంపలేసుకో. ఒకసారి ఇంకోసారి ఎప్పుడైనా భవిష్యత్తులో నువ్వు ఎప్పుడైనా రాజకీయాల్లో ఉంటే ఏమన్నా జనాలు గౌరవిస్తారా మాకు తెలియదు. కానీ తప్పు లేకుండా నువ్వు 2 నెలలకే అన్ని అన్యాయక్రాంతి చేసి ఏ డిపార్ట్మెంట్లో అవినీతి దౌర్జన్యం జరగలేదు చెప్పండి. ప్రతి డిపార్ట్మెంట్లో వేల కోట్ల రూపాయలు కావల్లో నాకు తెలిసి కావలి నెంబర్ 1 ప్లేస్లో ఉన్న పరిస్థితి. అటువంటి శాసనసభ్యుడు కావలికి వచ్చి ఒక బ్రహ్మాండమైనటువంటి దేశ విదేశాల నుంచి కూడా కొంతమంది ఫ్రెండ్స్ ఫోన్ చేస్తున్నారు, ఇతర రాష్ట్రాల నుంచి, ఇతర ఊర్ల నుంచి. ఏదా మీ ఊర్లో 100 అడుగులు జెండా పెట్టారంట, అంత ఐకానిక్గా ఉంది, మీ ఎక్కడ వచ్చింది మీకు ఐడియా, చాలా గొప్పగా ఉందని చెప్పి చెప్తా ఉంటే దాంట్లో వాళ్ళ బొమ్మలు లేవు, దాంట్లో ఏళ్ళ బొమ్మలు లేవు, వాళ్ళే పెట్టలేదు. లేకపోతే పని చేయి, ఇంకొక 1.5 ఎకరాలు అది మొత్తం పెట్టేద్దాం, మొత్తం దాన్ని పడగొట్టేసి మొత్తం 1.5 ఎకరం దాంట్లో అసైన్మెంట్ ఉందంటారు, పక్కన కాలువ పోరబోకుందంటారు, అది ఇచ్చేస్తే మొత్తం టోటల్గా మొత్తం పెట్టాలి. ఇంకో సలహా కూడా చెప్తున్నాను. ఈ పిఎంఆర్ గారు ఎమ్మెల్యేగా ఉండగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి భవన్ కడతారని చెప్పారు, స్థలం కేటాయింపు చేశారు. అలాగే బాబు జగజ్జీవనరావు భవన్ కడతా ఉన్నారు, స్థలం కేటాయింపు చేశారు. ఈ 2 స్థలాల్ని అయిన స్థలాన్ని నువ్వు అక్కడ ఉండే దళిత నాయకుల్ని రెచ్చగొట్టి
వాళ్ళిద్దరికి శాంక్షన్ వచ్చిన దాన్ని కూడా నువ్వు వాటి 2 భవనాలను కట్టి కూడా చేసిన ఘనత నీకే. ఆ రోజు ఏం చెప్పామంటే ఈ అంబేద్కర్ భవన్ అనేది ఈ అరగరాలు అంబేద్కర్ భవనం హై స్కూల్ మరి జెడ్పీ హై స్కూల్ ముందున్నటువంటి ఆ అంబేద్కర్ పార్కులో అంబేద్కర్ భవన్ నిర్మాణానికి కౌన్సిల్లో పర్మిషన్ శాంక్షన్ అయింది. అయితే దీంట్లోనే కట్టేదని అక్కడ ముందు సంతకాలు పెట్టుకోవడం అందరూ కూడా వేసి రెచ్చగొట్టి అక్కడ భవన్ కట్ట కూడా చేసి ఏం చెప్పాడంటే ఇక్కడ కాదు 10 ఎకరాల్లో అంబేద్కర్ భవన్ కట్టిస్తానని నీ 100 ఎకరాలు కట్టించావు, 10 సెంట్లు ఎక్కడ చూపించావా? కొన్ని 100 ఎకరాలు 570 ఎకరాలు అన్యాక్రాంతం కానీ కొనుగోలు చేసినవి కానీ అసైన్మెంట్లు కానీ దౌర్జన్యం చేసి రైతుల కాడ తీసుకున్న భూములు కానీ దోచుకున్న దోపిడిదారుడు నువ్వు మాట్లాడేది. ఏ అభివృద్ధి కార్యక్రమానికి సహకరించావు? ఏ అభివృద్ధి కార్యక్రమానికి ముందొచ్చావు? అభివృద్ధి నిరోధకుడు నువ్వు కావాలి. నీలాంటి వ్యక్తుల్ని తరిమి కొట్టిన సిగ్గు లేకుండా మళ్ళీ వచ్చి మా ఎమ్మెల్యే మరోసారి విమర్శిస్తే సద్విమర్శ అయితే చేయి, స్వీకరిస్తాం. తప్పుంటే చెప్పు, దాన్ని తీసుకుంటాం, సరిచేసుకుంటాం. మరోసారి నువ్వు ఓడిపోయిన ఇరిటేషన్లో మ్యూటేషన్ చేసుకొని మూసుకొని కూర్చుంటే మంచిది. లేని పక్షంలో తగిన మూల్యం చెల్లించక తప్పదని సందర్భంగా హెచ్చరిస్తాము. ఇంకో 123 ఎకరాలు ప్రభుత్వ భూమిని కాలువలు అయితేనేమి, గుంటపోరం బోకులు అయితేనేమి, తర్వాత వచ్చేసి డొంకలు అయితేనేమి ఇవన్నీ నువ్వు పూర్తి చేసుకొని దొంగ సర్వే నంబర్లు వేయించి నీ అంకెల చేత నీకు కూడా భాగస్వామ్యం ఉంది దానిలో. కావాలి ప్రజానీకం మొన్నటిదాకా నువ్వు చాలా మంచోడు అనుకున్నారు. ఎప్పుడైతే నీ నుంచి బయటపడిందో 31,000తో ఓడించి నేను పంపించేశాడు. అయినా నీకు ఇంకా సిగ్గు సెరవు లేకుండా నువ్వు వచ్చి మాట్లాడుతున్నావు. 2 నెలలు కాలేదు. ఏవా నువ్వు 10 సంవత్సరాలు శాసనసభ్యుడిగా ఉన్నావు, ఏదో నంగి మాటలతో 5 ఏళ్ళు నేను ప్రతిపక్షమయ్యా, నేనేం చేయలేకపోయానన్నావు. మిగిలిన 5 ఏళ్ళు ఏం బీకేవా నువ్వు? ఇన్ఛార్జి ప్రతాప్ రెడ్డి, వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జి ప్రతాప్ రెడ్డి ఇక్కడ కావలి ఏరియాలో స్వతంత్ర సమరయోధులు చాలామంది ఉన్నారు. గవర్నమెంట్ వాళ్ళు, బీపీఎస్ వాళ్ళు, జల్లంకి తిప్పారెడ్డి వాళ్ళు, వీళ్ళందరూ ఫోటోలు కూడా పెడితే బాగుంటుంది. మంచి ఆలోచన. దాంతోపాటు కావలికి సంబంధించిన స్వాతంత్ర సమరయోధులు మధురాంతక మాధవరావు గారు, అదేవిధంగా బేదా రవిచంద్ర గారు ఈ కావలి నియోజకవర్గం నుంచి నియోజకవర్గం ఏర్పడినప్పటి నుంచి కూడా ఇద్దరు ఎమ్మెల్సీ అయ్యారు. వారి ఫోటోలు కూడా ఉంటే బాగుంటుంది. దానికి ఒకే సూటి ప్రశ్న, నువ్వు 10 ఏళ్ళు కావలికి శాసనసభ్యుడివి, ఆర్డీ ఆఫీసులో ముఖ్య అతిథిగా నిన్నే ఆహ్వానించేది. ఏ రోజు కూడా ఈ కావలికి సంబంధించిన స్వాతంత్ర సమరయోధులు ఈ ఇద్దరు ఎమ్మెల్సీలు గుర్తు రాలేదా ప్రతాప్ రెడ్డి? ఈరోజు గుర్తుకొచ్చిన కొత్తగా మోసానికి మాట వస్తే, అక్రమానికి ఆయుధం లాగా ఉంటే, ఊసర వెళ్ళికి ఊపిరి పోస్తే ప్రతాప్ రెడ్డి అనే విషయాన్ని చేస్తాం. ప్రతాప్ కుమార్ రెడ్డి గారు, మీకు తెలియజేస్తా ఉన్నాం, మీ గవర్నమెంట్లో పెట్టిన కేసు ఫైన్ 140 కోట్లు అయితే మీ గవర్నమెంట్లోనే మీరు ఎమ్మెల్యే ఉండగానే, మీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగానే కోర్టులో కొట్టేసిన విషయాన్ని తెలియజేస్తా ఉన్నాం. ఎలక్షన్లో ఎప్పుడైతే స్టార్ట్ అయ్యాయో, కృష్ణారెడ్డి గారు ఎప్పుడైతే ఎమ్మెల్యే అభ్యర్థిగా అన్నారో మీ వెన్నులో వణుకు పుట్టింది. కాబట్టి ఆయన మీద అక్రమంగా కేసు పెట్టారు. మా గవర్నమెంట్లో కొట్టేసుకోవడమే కేసు, మీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలోనే కొట్టేశారు కేసు. ఈ విషయాన్ని తెలియజేస్తా ఉన్నాం. రెండోసారి దీన్ని రిపీట్ కాకూడదని తెలియజేస్తా ఉన్నాం. క్లియర్ కట్గా చెప్తా ఉన్నాం. రెండో విషయం, నువ్వు హడావుడిగా వచ్చి పైలాన్ని సందర్శించి కావలిలో ప్రెస్ మీట్ ఎందుకు పెట్టావో నాకు తెలుసు. కావలి వైసీపీ ఇన్ఛార్జిగా నిన్ను తొలగిస్తున్నారని తెలిసిన తర్వాతనే మీ ఉలుకుపాటుకు గురై సరాసరి బెంగళూరు నుంచి కావలికి వచ్చి ప్రెస్ మీట్ పెట్టామన్న సంగతి కావలి పట్ల ప్రజలకి, వైసీపీ నాయకులకు తెలియజేస్తా ఉన్నాం. నువ్వేవైతే ఈ 2 నెలల్లో తాటుమాటుగా దాక్కున్నావో అక్కడ వైసీపీ అధిష్టానాన్ని తొలగిస్తారని ఉరుకు పలుకుల మీద వచ్చావు. నిన్న మా మీడియా మిత్రుల మీద ఇద్దరు చిలకపాటిలే మిమ్మల్ని ప్రజలు ఇచ్చేస్తారు అన్నారు. ఒకటే చెప్తా ఉన్నాం, మేము విలేకరులు కొట్టించిన సంస్కృతి మీది. విలేకరుల జోలికి వస్తే తాట తీసే సంస్కృతి మాటని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. విలేకరుల జోలికి వస్తే తాట తీసే సంస్కృతి మాటని చెప్పి తెలియజేస్తున్నాం. నేను ప్రతిపక్షంలో ఉన్నాను, నేనేమి చేయలేకపోయాను.
ఈ 5 సంవత్సరాల్లో నాకు అధికారం వచ్చింది, నేను ఈ కావలిపట్నాన్ని బెంగళూరు సిటీ చేస్తానని చెప్పారు. బెంగళూరు సిటీ కాదు కదా, కనీసం నెల్లూరు సిటీని కూడా చేయలేకపోయారు. రెండోది, పదే పదే ఒక 3 సార్లు చూసాం, 3 టైమ్స్ వచ్చి ప్రెస్ మీట్ పెట్టావు. మరి ఎందుకు పెట్టావో, ఎందుకు పెడుతున్నావో, వాళ్ళు నీ వల్ల నాశనం అయిపోయామో, మేము రియల్ ఎస్టేట్లు వేసి ఆయన భాగాలు ఇచ్చి కోట్లు ఆయన దారాదత్తం చేసాం, మాకేం మిగలలేదని చెప్పి రోడ్ల మీద ఏడుస్తున్నారు ఆ లేఅవుట్లు వేసిన వాళ్ళు. మరి నీ దగ్గర నుంచి చేజారిపోతారనుకుంటున్నావో ఏందో. 10 సారి వచ్చినప్పుడల్లా 123 ఎకరాలు ఎక్కడ చూపిండి అనుకున్నావు. నాకు ఇంకో విధంగా ఇరిటేషన్ ఫీల్ అయ్యావు. మా ఇద్దరు మిత్రులు విలేకరుల్ని ఏదేదో మాట్లాడావు, మా TV5 అయితే పైకి 6 సార్లు చూపించావు. నీ ఫ్రస్ట్రేషన్ అక్కడే అర్థమైపోతుంది. అందుకనే ఏం చేశాడు మనోహరు, ఏం చేశాడు మధు, జరుగుతున్న మీ అక్రమాలు, మీరు ఆక్రమించిన లేఅవుట్లు మీ తీరిదయని చెప్పి పదే పదే వాళ్ళు ప్రజలకు చెప్పారు. దానికి నువ్వు వాళ్ళ మీద ఇరిటేట్ అయిపోతావా? ఇదిగో మనోహర్ సెల్ ఇది. ఇప్పుడే ఈ సెల్ ద్వారా నీకు పెట్టించాం. 123 ఎకరాల డీటెయిల్స్ మొత్తం దీంట్లో ఉన్నాయి. సర్వే నెంబర్తో సహా ఎంతెంత విస్తీర్ణం మొత్తం ఉంది. దీంట్లో ఏ ఒక్కటి తప్పున్నా నువ్వే శిక్ష ఇస్తా, శిక్ష ఇచ్చుకోవడానికి మా పార్టీ ఈ పెట్టిన విలేకరులు సిద్ధంగా ఉన్నారు. ఇది తప్పు అయితే నువ్వేం చేస్తావు చెప్పు ఒకసారి. పదే పదే చెప్తున్నావు 123 ఎకరాలని. 123 ఎకరాల డీటెయిల్స్ ఇచ్చాం. ఇంకా ఇంకోటి చెప్తున్నాం, ఇంకా అధికారులు మీ ఉప్పు తిని ఉన్నారు, మీ మత్తులో ఉన్నారు. ఇంకా వాళ్ళు పంపిస్తే కానీ మొత్తం డీటెయిల్స్ అంతా రావు. సరే, ఈరోజు అధికారులు గత 2 నెలల నుంచి ప్రతి లేఅవుట్లో మిషనరీ పెట్టి ఆక్రమణలంతా తవ్వుతున్నారు. మరి అది కరెక్ట్గా భూమి అయితే, రైతు భూమి అయి మీరు లేఅవుట్ వేసి ఉంటే మీరు ఎందుకు అడ్డం జరగట్లేదు? ఒక్క రియల్ ఎస్టేట్ దారులైన వచ్చి ఒక్క మిషన్ ఆపాడా? ఇది మా సొంత స్థలం, దీంట్లో మీరు ఆక్రమించకూడదు, మీరు మిషన్లు పెట్టి వాడకూడదని ఇలా జరిగిందా? రెండోది, కావల్లో చాలా ఎన్ని కాలువలు మాత్రమే, చాలా గుంటలు, చాలా అసైన్ ల్యాండ్లు ఉన్నాయి. మచ్చుతునక్కి ఇదిగో ఈ 656 సర్వే నెంబర్లో గరుడా లేఅవుట్లో 444 సెంట్లు అసైన్మెంట్ ల్యాండ్ ఉంది, గుంటపూరము. ఇది గవర్నమెంట్కి మా ఎమ్మెల్యే గారు పిటిషన్ పెట్టారు, దాని మీద కలెక్టర్ గారు ఎంక్వైరీ చేశారు. రేపు మా పరిశీలన చేసుకొని గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకోబోతాము. ఇది ఈ ల్యాండ్, ఈ గరుడా లేఅవుట్ ల్యాండ్ని కొరకలపూడి రవీందర్ రెడ్డి కందుకూరు వైశాసి కుదగబెడితే నువ్వు మధ్యవర్తం చేసి నీ కమిషన్ నువ్వు తీసుకొని నీ బృందానికి ఇప్పించే లేఅవుట్. ఎందుకు నీకు ఉలిక్కిపోటు? అర్థానికి ఏదేదో మాట్లాడేస్తావు. ఒక చిన్న విషయం చెప్తాను, విమర్శలు కాదు, మిమ్మల్ని వ్యక్తిగతంగా విమర్శించాల్సిన అవసరం మాకు లేదు. నీ హయాంలో చేయడానికి ఘోరాలు చేసావు కావాల్లో. ఈరోజు మా శాసనసభ్యుడు 70 రోజులు అయింది. పరిపాలన దృష్టిగా ఆయన సంపాదించిన దాంట్లో ఎంతో కొంత ఖర్చు పెట్టి కావలి అభివృద్ధికి తోడ్పాటు అందిస్తున్నాడు ఆయన. ఇంకో విషయం చెప్తున్నాం, 2018లో మా ఎమ్మెల్సీ మేధా రవిచంద్ర గారు కావలి నియోజకవర్గానికి 3 రోడ్లు 54 కోట్లు NDP లోన్ కింద 54 కోట్లు శాంక్షన్ చేయించాడు 2018లో. అది టెండర్ జరిగింది. టెండర్ జరిగిన కాంట్రాక్టర్ ఎవరు? మీ పంకజ్ రెడ్డి. టెండర్ అయితే ఆ వర్క్ స్టార్ట్ చేయమంటే దాంట్లో 70% NDP లోను, 30% స్టేట్ గవర్నమెంట్ మ్యాచింగ్ ఫండ్. అంటే 55 కోట్లలో 15 కోట్ల రూపాయలు కానీ స్టేట్ గవర్నమెంట్ అలాట్ చేస్తే ఈరోజు 3 రోడ్లు పూర్తయి ఉండేవి. తుమ్మలపేంట రోడ్తో సహా పూర్తయి ఉండేవి. తుమ్మలపేంట రోడ్డు ఎప్పుడు స్టార్ట్ అయింది? తుమ్మలపేంట రోడ్ టెండర్ జరిగింది ఎప్పుడు? 2018లో జరిగింది. నువ్వు ఎందుకు పూర్తి చేయలేకపోయావు? 5 కోట్లు గవర్నమెంట్ చూపించలేవా మ్యాచింగ్ గ్రాంట్? నువ్వేం చెప్పావు? మా కావ్య కృష్ణారెడ్డి గారి క్రస్టర్లు అక్రమాలు చేశాడు కాబట్టి దాన్ని మేము క్లోజ్ చేసాం, అందుకని కంకరలేక వేయలేకపోయామని. క్లోజ్ చేయించింది ఎప్పుడు? వర్క్ స్టార్ట్ అయింది ఎప్పుడు? క్లోజ్ చేయించింది 2024లో ఆయన ఎమ్మెల్యే టికెట్ రాగానే నువ్వు భయపడి క్లోజ్ చేయించావు. అది 144 కోట్లు ఫైన్ వేయించారు. దానివల్ల ఆయనే చేయించుకున్నాడు. మీ గవర్నమెంట్ పైన కోర్టు కొట్టేసింది.
నీ చేయలేక నీ చేతగాక ఒక 15 కోట్ల రూపాయలు తెచ్చి డెవలప్ చేయని మీరు ఎందుకు నీతులు చెప్తారు? సారంగ నీతులు ఎందుకు సారంగ నీతులు చెప్తారు? పైలాన్ని పగలగొట్టిన ప్రభుత్వం ఉన్నారు అని మీ సాక్షి రిపోర్టు కేసుగా ఆత్మలో జరిగింది. మా వాళ్ళు పోయి ఆత్మని పోతే వారణాసి దాడి చేయబోయారు. ఎన్ని చేస్తున్నాం, కేసు పెడుతున్నాం, మొత్తం జైలుకు పోతారు. పైలాన్ని ఏడగట్టాలో కడతాం. మంచి స్థానంలో పైలాన్ని కూడా డిసైడ్ చేసాం. రేపు 2వ తారీఖున శంకుస్థాపన కూడా చేయబోతున్నాం పైలాన్ని. మేము మా ప్రభుత్వం, మా శాసనసభ్యులు అన్నీ కట్టేవే, మీలాగా కూర్చే పని కాదు. రెండోది ఇంకోటి చెప్పావు, చాలా పెద్దల పేర్లన్నీ చెప్పావు. స్వతంత్ర పోరాటంలో పనిచేసావు, కావలు కానివ్వండి, ఇద్దరు ఎమ్మెల్సీలు కానివ్వండి, అన్నీ. అక్కడ స్థలం లేదు. ఆ స్థలంలో కొంతమంది వ్యక్తులు దేశం కోసం పోరాడిన వాళ్ళు కావాలి శాసనసభ్యులుగా పనిచేసిన ఫోటోలు పెట్టడం జరిగింది. ఇప్పుడు మీ ఇంటి ముందు దాదాపు ఒక అరెకరా రెవెన్యూ స్థలం ఆక్రమించుకొని ప్రహరీ కూడా కట్టుండవు. దాన్ని దానం చేయి. 100 ఎకరాల అంబేద్కర్ గారి విగ్రహం, 100 అడుగుల అంబేద్కర్ విగ్రహం పెడదాం. దాని చుట్టూ నువ్వు కోరుకున్న ఫోటోలన్నీ పెడదాం. మీ తల్లిదండ్రుల ఫోటోలు పెడదాం. అసలు ఏ ముఖం పెట్టుకొని కావాలకు వచ్చి మాట్లాడుతున్నావు? 5 సంవత్సరాల టైంలో ఏం చేసావు నువ్వు? కావాలో ఏం చేస్తే మాట్లాడతావు? నువ్వు ఎందుకు మాట్లాడతావు పదే? ఎంత అసైన్ ల్యాండ్ అన్యాక్రాంతం అయిపోయింది. ఇక్కడ సంపద ఎంత దోసుకెళ్ళావు? కనీసం దోసుకెళ్ళిన సంపదలో ₹1 ఖర్చు పెట్టావా? ఏ కాంట్రాక్టర్ అయితే నేను నమ్మి వర్క్ చేయలేదో అదే కాంట్రాక్టర్ ఇవ్వాలి. మా శాసనసభ్యుడి మీద నమ్మకంతో మా శాసనసభ్యుడి దగ్గర వచ్చి నేను చేస్తానన్నాను. స్వచ్ఛంగా ముందుకు వచ్చాడు. 3 నెలల్లో ఈ వర్క్ పూర్తి చేస్తాం. నిన్నే పిలుస్తాం. డిసెంబర్ 31 నైట్ నీ చేత కేక్ కట్ చేస్తాం. అదే రోడ్డు మీద నువ్వు రాగలిగితే. పనిచేసే శాసనసభ్యుడు మా శాసనసభ్యుడు కావాలని దోసుకొని పోయింది నువ్వు. మాట్లాడకూడదు, మాట్లాడే అర్హత నీకు లేదు. రెండోది ఏదో చెప్పావు, మేము మా ఎమ్మెల్యే గారు కూడా ఎక్కడెక్కడో రియల్ ఎస్టేట్ చేశాడని. ఎక్కడ చేసినా ప్రభుత్వ నియమాలకు అనుగుణంగానే పనిచేశాడు తప్పితే ఎక్కడ మీలాగా దోచుకోలేదు. నువ్వేదే శివకుమార్ రెడ్డి, జగదీష్ రెడ్డి, ఏసీఎన్ శివకుమార్ దగ్గర కొన్న 70 ఎకరాలు, అది 73 ఎకరాలు. ఆ 73 ఎకరాలు 54 లక్షలకు వాళ్ళు కొనుక్కుంటే నువ్వు కోటి చిల్లరికి అమ్మించింది నువ్వే కదా మధ్యవర్తిగా ఉండి. దాని మీద కమిషన్ తీసుకుని నువ్వే కదా. ఆయన ఇప్పుడు దాన్ని లేఅవుట్ వేయలేదే. లేఅవుట్ వేస్తాడో ఇంకేదైనా కడతాడో చూద్దాం కదా. ఆ రోజు చిన్న తప్పులు చేయాల్సిన అవసరం మా శాసనసభ్యుడికి లేదు. ఇక్కడ ₹1 సంపాదించుకోవాల్సిన అవసరం మా ఎమ్మెల్యేకి లేదు. భగవంతుడి దేవుళ్ళు కష్టపడి సంపాదించుకున్నాడు. ఆయన సొమ్మే ఖర్చు పెడతాడు తప్పితే ఎక్కడ కూడా అవినీతికి పాల్పడే వ్యక్తి కాదు నీలాగా. రెండోది మాట్లాడే విలేకరుల గురించి. నువ్వు ఎలక్షన్ ముందు నీ విలేకరులు ఎమ్మెల్యే మీద పెట్టించిన పోస్టులకి మా ఎమ్మెల్యే గారు చిన్న మాట కూడా అలా ఈ రోజుకి. కానీ వాళ్ళే ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోయి ఉన్నారు. చిలకపాటి సోదరులు అది ఇదని చెప్పి మాట్లాడావు. మీ స్థాయికి అది కరెక్ట్ కాదు. మీరు మాట్లాడకూడదు. వాళ్ళు జోలికి పోయావు. పుంకాలు కానీ మేము ఇంకా వాళ్ళు రెచ్చిపోతారు. చూడండి, పద్ధతి మార్చుకోండి, సహకరించండి అన్ని విధాల. శాసనసభ్యుడు చేసే మంచి కార్యక్రమాలు తోడ్పాటు అన్నీ ఉన్నాయి. మీ హయాంలో ఆగిపోయిన రాజుపాలెం ఇసుకపల్లి రోడ్డు, ఉచ్చి దగదత్తి రోడ్డు, తుమ్మలపేట కావాల నుంచి తుమ్మలపేట రోడ్లు 3 రోడ్లు అతి త్వరలో ప్రారంభించి వాటిని పూర్తి చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేస్తున్నాం. ఇంకా హార్బర్ కానీ, రామాయపట్నం పోర్టు కానీ ఇంకా సిగ్గు లేకుండా మాట్లాడుతున్నాం. ఇవన్నీ మేము తెచ్చామని. ఆడ తెచ్చారు. మా టైంలో తెచ్చి మేము అక్వైర్ చేసిన భూమి, మా ముఖ్యమంత్రి అన్నాడు చంద్రబాబు నాయుడు శంకుస్థాపన చేసిన దావారం ఎయిర్పోర్టు తరలిపోయి కందుకూరు ఎమ్మెల్యే తీసుకుపోతుంటే నోరు ఎల్లగెత్తి చూశాడు. ఈరోజు మా వాళ్ళు మళ్ళీ తిరిగి అదే ప్లేస్లో ఇంకొక 600 ఎకరాలకు మన రైతులతో సమావేశం పెట్టి 600 ఎకరాలు రైతులు ముందుకు ఇవ్వడానికి వస్తే 600 ఎకరాలు కూడా అక్వైర్ చేసి అతి త్వరలో దావారం విమానాశ్రయం కూడా ప్రారంభం కాబోతా ఉంది. కృష్ణారెడ్డి టైంలో దివ్యమానంగా కావలి నియోజకవర్గం వెలగబోతుంది. చూస్తూ ఉంటావు. ఇంకా నీకు ఈ కావలి నియోజకవర్గంలో వార్డు కౌన్సిలర్ కూడా గెలిచే ప్రసక్తి లేదని చెప్పి ఈ సందర్భంగా